శ్రీ సాయిరామ్. బాబా ఒకసారి షిరిడీలో కూర్చుని ఉన్నట్టు అందరు చాలామంది భక్తులు ఉన్నారు. ఒకళ్ళు ఎవరు సర్కస్ వాళ్ళు వచ్చారట. ఒక బోన్ తీసుకుని, బోన్లో చిరుతపులు ఉందిట. ఆ చిరుతపులు చాలా బాధతో అరుస్తుందిట. ఆ, ఆ, అరుస్తుంటే దాన్ని బాబా దగ్గర తీసుకొచ్చి వాళ్ళు బోను ఓపెన్ చేశారన్నమాట, వదిలారు దాన్ని. వదిలితే అది నేరుగా అటు ఇటు చూడకుండా నేరుగా బాబా దగ్గరకు వచ్చి ముందు కాళ్ళ మీద ఇట్లా కూర్చుని తల ఆనించి దండం పెట్టినట్టు అనమాట. అట్లా చేసిందిట. అసలు మామూలుగా అంతమంది భక్తులు ఉన్నప్పుడు మనం మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే ఎంత మంచి ప్రవచనం కానీ, సినిమా హాల్ కానీ, ఏదైనా ప్రోగ్రాం కానీ, ఏదైనా సెలబ్రిటీస్ వచ్చిన చోట కానీ, ఎక్కడైనా కానీ అందరం కలిసి ఉన్నప్పుడు ఏ కాక్రోచ్ వచ్చినా, బల్లి వచ్చినా, చిన్న చిన్న జంతువులు, క్రిమికీటకాలు ఏవి వచ్చినా అట్లా అలజడి అయిపోతుంది. ఆ గ్రూప్ అందరూ లేచేసి దులిపేసి దాన్ని ఎట్లాగొట్లా దాన్ని అవతల పంపించాలి. అట్లాంటిది అక్కడ చిరుత పులి వచ్చినా ఎవరు కదలకుండా కూర్చున్నారు అని అంటే అక్కడ ఉన్న దైవస్వరూపం బాబా మీద అంత నమ్మకం, విశ్వాసం అనమాట. మనకి ఏమీ అవ్వదు, బాబా ఇక్కడ ఉన్నారు అని అనమాట. అది నేరుగా వచ్చి అట్లా కూర్చున్నది. 3 సార్లు తోక నేల మీద కొట్టి ప్రాణం వదిలిందిట. దాని బాధ నుంచి బాబా శాశ్వతంగా దానికి విముక్తి కలిగించారు. అది మోక్షం కనిపించి దానికి వేరే జన్మనిచ్చారో మోక్షమే ఇచ్చారో, బాబా ముందర వెళ్ళిపోయిందంటే దానికి మోక్షమే వచ్చి ఉంటుంది అని అట్లా అయిందనమాట. ఒకసారి బాబా కూర్చుని ఉంటే ఈ సర్కస్ వాళ్ళకి 3 రెట్లు 4 రెట్లు డబ్బులు ఇచ్చి పంపించారట, వాళ్ళకి నష్టం కాకుండా. ఇంకోసారి బాబా కూర్చుని ఉంటే ఒక పాము వచ్చిందిట. ఆ పాము వచ్చి బాబా మీదకి వచ్చి తలకి చుట్టుకుని, మెడకి చుట్టుకుని, చెవు దగ్గర పడగ విప్పి ఎట్లా శంకరుడికి ఉంటుందే నాగపాము అట్లా చూసే వాళ్ళకి శంకరుడు ఎదురుకుండా కూర్చున్నాడా అని అనిపించిందిట. అది పడగట్ల విప్పి చెవు దగ్గర అట్లా మెడకంతా శంకరుడి మెడలో పాములాగా అట్లాగా ఆభరణం, నాగాభరణం లాగా అనిపించారట బాబా. ఆ తర్వాత దానంతట అదే వెళ్ళిపోయింది. ఎవరో అడిగారట, బాబా మీకు భయమే లేదా ఏంటి? మొన్న చిరుతపులి వస్తే చక్కగా మీ దగ్గరకు వచ్చేసింది అది, తర్వాత ఇప్పుడు పాము మెడకు చుట్టుకున్న మీకు అసలు ఏమాత్రం భయం అనిపించలేదా? మాకైతే చాలా భయం వేసేస్తుంది, అసలు గుండె ఆగిపోతుంది అనిపిస్తుంది అని అడిగారట. అంటే బాబా చెప్పారట, మీకు అవి వేరు నేను వేరు అనుకుంటారు, నాకు అన్నీ ఒక్కటే స్వరూపం, దైవ స్వరూపం అంతే అందుకని నాకు ఏమీ భయం వేయదు వాటి వల్ల అని చెప్పారు బాబా. మనకు కూడా ఈ మానవ సంబంధాల్లో కూడా ఇప్పుడు